లోకాలతో పాటు నా సంచారములకు కూడా గ్రహచారం పట్టింది తల్లి. గ్రహచారం ఎక్కడైనా సంచలనం కదా అశాంతి అని మెల్లగా అంటారేమి స్వామి? జ్వాలాముఖి ప్రజ్వలిల్లినది. అంత సాహసం ఒకరేమిటి బాలకులే అశాంతికి ఆధారభూతులవుతుండా పాపం. ఇక ప్రజల మాటకేమి మరి ఉండదా తల్లి? ఈ ప్రపంచం బలవంతుడిది. వారి వారి ఇష్టాలను బట్టి రాజ్యాలు నడవాలి. ఆ కష్ట నష్టాలన్నీ పాపం ప్రజలు భరించాలి. అయినా అమ్మా ఎక్కడేమి జరిగినా మీకెందుకు తెచ్చారు? మహాదేవుల విశాల హృదయంలో మీ లోకం ఈ లోక ప్రాపంచిక విషయాలకు అతీతంగా దూరంగా ఉంది కదా తల్లి. లోక శాంతికి కదా. అందుకే కదా స్వామి మీరు అటు దేవతలకు ఇటు రాక్షసులకు పూజనీయులైనారు. కెంపారు జడలలో గంగా తరంగిణి తొంగి చూడా జగతిపై అమృతం పుజరివాన వెలయించు సంరక్షణానికి ఖ్యాతి చెడుందు గలసీమ గరళంపు కాంతి నరయ కుండలి కుండలంబులు మూగులో పరమేశ్వరము శిఖాయిక భయమీయ అర్ధనారీశుడవుచు కైలాసమందు కొలువు విలయమైనా ఆది కాలం నుంచి లోకాల్లో ఏ ఆపద వాటిలో మేము నివారించలేదా? క్షీరసాగర మంత్రమప్పుడు చెలరేగిన సంక్షోభంలో ఆత్మ బలిదానములకు ముందుకు దూకింది మా విశ్వేశ్వరుడే కదా.